ప్రజాప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని కేవలం పథకాలకే పరిమితం చేయకుండా ఆచరణలో చూపిస్తోంది. అందులో ప్రధానమైంది ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం. భూమి లేని కూలీల కష్టాన్ని గుర్తించిన ప్రజాప్రభుత్వం శ్రమతో జీవించే కుటుంబాలకు బలమైన అండగా నిలుస్తుంది. అర్హత గల ప్రతి కుటుంబానికి ప్రతి సంవత్సరం 12,000 ఆర్థిక భరోసా అందిస్తూ సామాజిక భద్రతకు కొత్త దిశను చూపిస్తుంది. ఈ పథకం ద్వారా కూలీలకు కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాదు, వారి జీవనంలో గౌరవం, ఆత్మవిశ్వాసాన్ని కూడా నింపుతోంది. ఎయిడ్స్ బాధితులకు, డయాలసిస్ రోగులకు కొత్తగా చేయూత పింఛన్లు మంజూరు చేస్తూ ఆత్మస్థైర్యం ఇచ్చే ఆపన్న హస్తంగా నిలుస్తుంది. ఇలా ప్రజాప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయంలోనూ మానవత్వం ఉట్టిపడుతుంది. సామాజిక న్యాయం, మానవతా దృక్పథంతో సాగుతున్న సీఎం రేవంత్ రెడ్డి గారి పాలన నేడు ప్రతి గ్రామాన గడప గడపకు చేరువైంది. ప్రతి మహిళకు గౌరవం, ప్రతి చిన్నారికి భద్రత. ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి మార్గదర్శకత్వంలో, మంత్రి సీతక్క గారి నాయకత్వంలో తెలంగాణ సామాజిక వికాసానికి దిక్సూచి. అట్టడుగున ఉన్న అంగన్వాడీ కేంద్రాల నుండి ఉన్నత స్థాయి మహిళా సాధికారత వరకు నేడు తెలంగాణ సరికొత్త పుంతలు తొక్కుతోంది. నాడు కేవలం పౌష్టికాహార కేంద్రాలుగా ఉన్న అంగన్వాడీలు నేడు చిన్నారుల తొలి విద్యాలయాలుగా మారుతున్నాయి. 1000 కొత్త భవనాలు, 15,000 కేంద్రాలకు రంగురంగుల వాల్ పెయింటింగ్స్, ఆట వస్తువులతో ప్లే స్కూల్ వాతావరణాన్ని నెలకొల్పింది. దేశంలోనే తొలిసారిగా అంగన్వాడీ బిడ్డలకు 2 జతల యూనిఫామ్స్ అందించి వారి ఆత్మవిశ్వాసాన్ని పెంచిన ఘనత ప్రజాప్రభుత్వానిదే. సేవ చేసే చేతులకు సముచిత గౌరవం దక్కేలా అంగన్వాడీ టీచర్లు, హెల్పర్స్ రిటైర్మెంట్ వయసును 65 ఏళ్లకు పెంచి పదవీ విరమణ ప్రయోజనాలను రెట్టింపు చేసింది. చరిత్రలో మొదటిసారిగా వీరికి వేసవి సెలవులు, బతుకమ్మ, దసరా సెలవులు మంజూరు చేస్తూ మానవీయ పాలనను చాటి చెప్పారు మంత్రి సీతక్క గారు. మినీ అంగన్వాడీలను ప్రధాన కేంద్రాలుగా అప్గ్రేడ్ చేయటం, సమయానికి వేతనాల చెల్లింపుతో సిబ్బందిలో కొత్త ఉత్సాహం ఉరకలేస్తుంది. అలాగే అంగన్వాడీలకు వచ్చే గర్భిణులు, బాలింతలకు ప్రతిరోజు 100 ml విజయ డైరీ పాలు పంపిణీ చేస్తున్నారు. గర్భిణీ స్త్రీలు నేలపై కూర్చోవడం వల్ల కలిగే ఇబ్బందులను గుర్తించి ప్రతి కేంద్రంలోనూ బెంచీలు ఏర్పాటు చేశారు. సర్వేలు, పర్యవేక్షణను బలోపేతం చేయడానికి 181 మంది గ్రేడ్ 1 సూపర్వైజర్లను నియమించారు. మహిళలకు ఆర్థిక స్వేచ్ఛనిచ్చే లక్ష్యంగా దుర్గాబాయి దేశ్ముఖ్ మహిళా ప్రాంగణాల పునరుద్ధరణ జరిగింది. ఇక్కడ ఉచిత నైపుణ్య శిక్షణతో పాటు 2 వీలర్, కార్ డ్రైవింగ్ నేర్పిస్తూ ప్రభుత్వం మహిళలను స్వయం సమృద్ధి దిశగా నడిపిస్తోంది. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఏర్పాటు, దివ్యాంగ మహిళలకు కాల్ సెంటర్స్ లో ఉపాధి వంటి నిర్ణయాలు సామాజిక సమానత్వానికి నిదర్శనం. అంతేకాదు, పనికి వెళ్లే తల్లుల కోసం క్రష్ సెంటర్స్ ని ఏర్పాటు చేసి శిశు సంరక్షణలో సరికొత్త భరోసానిస్తుంది ప్రజాప్రభుత్వం. బాలల హక్కుల పరిరక్షణే ధ్యేయంగా ప్రత్యేక కమిషన్ మహిళా భద్రతకు పెద్దపీట వేసింది. అంగన్వాడీల ఆధునికీకరణ నుంచి మహిళా నైపుణ్యాభివృద్ధి వరకు ప్రతి అడుగులోనూ సీఎం రేవంత్ రెడ్డి గారి, మంత్రి సీతక్క గారి సేవా నిబద్ధత కనిపిస్తోంది. పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ చేపట్టిన కార్యక్రమాలు కేవలం పథకాలు మాత్రమే కావు, గ్రామీణ జీవితాన్ని మార్చే అసలైన అభివృద్ధి చోదక శక్తులు. అందుకే ప్రతి గ్రామం బలపడితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందనే విశ్వాసంతో గ్రామీణాభివృద్ధికి అత్యున్నత ప్రాధాన్యతనిస్తూ దేశానికే ఆదర్శంగా నిలుస్తుంది ప్రజాప్రభుత్వం. ఇది కేవలం ఒక శాఖ అభివృద్ధి కాదు, తెలంగాణ భవిష్యత్తు తరాలను తీర్చిదిద్దుతున్న ప్రజా సంకల్పం.